తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ. సో ఏం చెప్తారు శ్రీదేవి గారు? మనకు తెలియకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కష్టపడుతూ ఉంటారండి? అదే ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్. అసలు నాకు అంత నవ్వుతూ ఎప్పుడు నవ్వే. మీరు బయట వాడిని ఎప్పుడు నవ్వు లేకుండా చూసిండరు. అలా ఇంట్లో కూడా ఎప్పుడు చబ్బీగా బబ్లీగా వండుకుంటూ ఇంత పెయిన్ పెట్టుకున్నాడు లోపల అంటే ఇట్ ఇస్ అర్థం కాని విషయం. అంటే అంత ఒక క్యాల్కులేటెడ్ మూవ్ తీసుకోవడం, అంటే టు డూ సంథింగ్ లైక్ దట్ టు యువర్ సెల్ఫ్, ఎంత పెయిన్ ఉంటే చేస్తారండి. ఏదో క్షణికావేశంలో జరిగేది కూడా కాదు. ఇట్ టేక్స్ ఎఫర్ట్. ఇట్ టేక్స్ అ లాట్ అండి టు డూ దట్. సో అంతసేపు అయినా ఒక్క క్షణం కూడా తట్టదా? అరే ఆపు, ఏం చేస్తున్నావు అని. ఇది ఒక మిస్టరీ అండి నిజంగా. అంటే ఇలాగా అర్ధాంతరంగా జీవితం చాలించి ఇలాంటి పద్ధతిలో ఇలా వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే గుండెంతా బరువు ఎక్కిపోయి మనం ఏదో మన చుట్టూ ఉండే వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఏం చేయాలి, వాట్ కెన్ వీ డూ టు మేక్ దెమ్ ఫీల్ బెటర్ అనిపిస్తుంది కదా. అబ్సల్యూట్లీ అండి. నాకైతే ఇది అయినప్పటి నుంచి ఎస్పెషలీ మేము నలుగురు అయితే వీఆర్ వెరీ క్లోజ్లీ నెట్. సో నేను అదే మా పిల్లలిద్దరికి కూడా అదే చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మావయ్యని ఇద్దరు పిల్లలు ఆర్ వెరీ క్లోజ్ టు దే. మా బాబు అయితే హీ వాజ్ ఇన్ 12th when this happened. జాన్ ఇంకా ప్రిలిమ్స్ మార్చ్లో ఫైనల్స్ కదా, ఫెబ్లో ఫైనల్స్ ఉంటుంది. హీ వాజ్ డూయింగ్ హిస్ 12th అప్పుడు. అసలు వాడైతే హీ వాజ్ కంప్లీట్లీ డౌన్. నేను ఎగ్జామ్ రాయలేను, నాకు బ్లాంక్గా ఉందమ్మా అని ఏడ్చేసేవాడు. నేను నో ప్రాబ్లం నాన్న, వెళ్ళు, నువ్వు క్వశ్చన్ పేపర్గా రాసి వచ్చేసేయి, పర్వాలేదు, డోంట్ వరీ, ఈ ఇయర్ పోయినా పర్వాలేదు. బికాస్ నాకు ఇంకా నా వీళ్ళిద్దరిని చూసుకోవడంతో సరిపోయింది. అంతే కదండి. ఆ టైంలో ఐ కుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. గట్టిగా ఏడవలేరు, బ్రేక్ డౌన్ అవ్వలేరు. చాలా వీళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. ఇద్దరు చాలా పెయిన్ తీసుకున్నారు ఆ టైంలో. మా అమ్మాయి కూడా షీ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే ఇంకా నేను దాని తర్వాత హ్యావ్ టు బీ విత్ దెమ్ కంటిన్యూస్గా. వాళ్ళు ఒక్కరోజన్నా కొంచెం డల్ కనిపించినా మళ్ళీ అడుగుతాను ఏమైనా ప్రాబ్లం ఉందా అని. నేను ఒకటే చెప్తాను, నథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ అవర్ లైఫ్. ఏ ప్రాబ్లం అయినా కరెక్ట్. ఏమన్నా ఇలా చూపిస్తారు కదండి మనకి, ఏమన్నా కుటుంబపరమైన జాతకాలు అవి ఇవి అవన్నీ నమ్మి చూపించారా? అన్నయ్యకి ఇలా అయింది, తమ్ముడికి ఇలా అయింది అని. తమ్ముడికి మెయిన్గా అయిన తర్వాత చూపించాము. రాజమండ్రిలో చేసాము తనవన్నీ 10, 10th, 11th, 12th. అప్పుడు అక్కడ అడిగితే నాన్నగారికి ఏదో ఉందంటే చెప్పారు, కాశీకి వెళ్ళి చేయమన్నారు. చేసాము కూడా అది. ఎందుకంటే ఆ టైంలో ఇంకేం తట్టవు కదండి, ఎందుకు ఇలా మనకే అవుతుంది అంటే. అందరికంటే బంగారు తల్లి మీరు శ్రీదేవి గారు. కుటుంబాన్ని మొత్తం నడిపించుకుంటూ చక్కగా మీరు అంత బాధున్న దిగమింగుకొని ఒక పక్క మీ భర్త పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ బాధని కాపాడుతూ, ఇంకోవైపు నాన్నగారిని, ఇంకోవైపు మీరు గట్టిగా యూ కాంట్ ఈవెన్ అఫోర్డ్ టు బ్రేక్ డౌన్. అండ్ లక్కీగా మా వారు హిజ్ అ జెమ్ అండి. అసలు ఫాదర్ లాగా చూసుకుంటారు. నాకు మా నాన్నగారి కన్నా ఎక్కువ మా వారు. అసలు నేను ఒక చిన్న బేబీ లాగా చూసుకుంటారు నన్ను. ఇప్పుడు కూడా అసలు రిలీజ్ అవుతుంది అని తెలియగానే వెంటనే బుక్ చేసేసారు. నేను అడగలేదు, టికెట్ బుక్ చేసేసారు. ఉండాలిలేరా అక్కడ, తెలుసు. సో మళ్ళీ మన అందరం కలుస్తాము అనే ఒక నమ్మకం ఉంటుంది మనందరికీ. మళ్ళీ జన్మలు ఉంటాయి, పుడతారు అని. తప్పకుండా మనం ఉదయకిరణ్ని మళ్ళీ కలిసే వరకు ఈ జ్ఞాపకాలు మన తోడుగా మన వెంటే ఉంటాయి. తప్పకుండా అండి. మిమ్మల్ని చూస్తే ఉదయకిరణ్ని చూసినట్టే ఉంది ఈ పార్ట్ అంతా, ఎస్పెషలీ ఈ డింపుల్స్ అంతే కదా, చాలా అలాగే అనిపిస్తున్నారు. బట్ మిమ్మల్ని బాధ పెట్టుంటే ప్లీజ్ ఫర్గివ్ us. నాట్ ఎట్ ఆల్ అండి. అవన్నీ జ్ఞాపకాలు తీసుకొచ్చి. నాట్ ఎట్ ఆల్ అండి. ఉదయ్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా కూడా ఉంటుంది. ఈజ్ అ జెమ్ ఆఫ్ అ బాయ్. మేబీ మంచాలనే తొందరలో తీసుకెళ్తారు కదా, మేబీ గాడ్ ఆల్సో వాంటెడ్ హిమ్. ఈజ్ హ్యాపీ వేర్ ఎవర్ హీ ఈస్. మీకు మీ కుటుంబ సభ్యులకి బోల్డ్ అంత రక్షణతో భగవంతుడి కవచం ఉండాలి, ఆశీస్సులు ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీరందరిని కోరుకుంటున్నామండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.